క్రికెట్ మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయంలో ఆటగాళ్లు ఏం తింటారు? డ్రింక్స్ బ్రేక్ సమయంలో వారు ఏం తాగుతారు? టీ బ్రేక్ సమయంలో నిజంగా టీ తాగుతారా? అభిమానులు ఎల్లప్పుడూ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంగ్లాండ్ చెందిన ఓలీ పాప్ వెల్లడించారు. ఓలీ పాప్ ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో సెంచరీ సాధించడం ద్వారా తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాప్ మాట్లాడుతూ మ్యాచ్ సమయంలో లంచ్ బ్రేక్ లేదా టీ బ్రేక్ సమయంలో ప్లేయర్స్ ఏమి తింటాడో చెప్పుకొచ్చాడు. సాధారణంగా లంచ్ మెన్యూలో చికెన్, చేపలు, పాస్తాతో పలు రకాల వంటకాలు ఉంటాయి. ఆటగాళ్లు తమకు ఎక్కువగా ఎనర్జీ ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటారు. నా విషయానికొస్తే నేను బ్యాటింగ్లో ఉంటే ఎక్కువగా ఫుడ్ తీసుకోను. ప్రోటీన్ షేక్, అరటిపళ్ళు ఎక్కువగా తింటాను. అదే రోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే కనీసం అరటిపళ్ళు కూడా తినను. ఎందుకంటే ఎక్కువ తిని బ్యాటింగ్ కొనసాగించడం చాలా కష్టం. అదేవిధంగా సెకండ్ బ్రేక్ సమయంలో కొంతమంది ఆటగాళ్లు టీ తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ నేనైతే సాధారణంగా కాఫీ తాగుతాను. కొన్నిసార్లు వర్షం కారణంగా ఆలస్యమైనప్పుడు ఒక కప్పు టీ తాగుతాను అని పాప్ పేర్కొన్నాడు. ఇక ఓలీ పాప్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆటగాళ్లు ఇదే తినాలి లేదా తాగాలి అనే రూల్ ఏమీ లేదని తెలుస్తోంది. ప్లేయర్స్ పరిస్థితిని బట్టి ఏం తినాలో తాగాలో నిర్ణయించుకుంటారు. అందుకే చాలా మంది ఆటగాళ్లు విరామం సమయంలో ఎనర్జీ డ్రింక్స్, అరటిపళ్ళు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.